కులగణన చేస్తే ప్రమాదం అని భావిస్తున్నాడు ఎవడో ఇంకా నాకు దొరకలే, మనం చూద్దామంటే కూడా. వాస్తవానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని ఏదో టెంట్ వేసింది చూడలే, నేను ఏదో ధర్నా చేసింది చూడలే, ఏదో రోడ్ ఎక్కింది చూడలే. కానీ దశాబ్దాల కాలం పాటు కులగణన చేయాలని గొంతెత్తుతున్నటువంటి సమాజం ఇవాళ ఈ అంశం కోసం నిరార దీక్షలు చేస్తూ ఈ అంశాన్ని బలపరుస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతా ఉంటే, మరి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్పందించకపోవడం ఒక ప్రమాదకరమైనటువంటి అంశం. జనాభా లెక్కలతో పాటే కులగణన కూడా చేయాలనేటువంటి ఒక అంశం డిమాండ్ ఉంది. అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ శాంపిల్ సర్వే చేసింది. ఏది ఎస్సీ ఎస్టీలో మాత్రమే శాంపిల్ సర్వే చేసింది, బీసీలో చేయలే. కిరణ్ కూడా వచ్చింది, గాఢ కూర్చున్నావు కిరణ్, ఇక్కడ చేయలేదు. మరి మీరు శాంపిల్ సర్వేలోనే మా లెక్కలు తీయనప్పుడు రేపు జనాభా లెక్కలలో తీస్తారన్న గ్యారంటీ అయితే లేదు. కాబట్టి ఆర్ఎస్ఎస్ చెప్తున్నటువంటి మాట, అటు ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విధానాలు ఈ రెండు విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితిలో నమ్మనికి లేదు వాళ్ళ వ్యవహారాన్ని. ఇవాళ రాహుల్ గాంధీ గారు క్లియర్ గా జిరాక్స్ తీయాలని చెప్తా ఉన్నాడు, ఎక్స్రే తీయాలని చెప్తా ఉన్నాడు, క్యాస్ట్ సెన్సస్ చేయాలని చెప్తా ఉన్నాడు. అమెరికా వేదికల మీద కూడా అదే చెప్తా ఉన్నాడు. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా నేను కానీ మా సోదరు ఇందిరా గాని మేమందరం కూడా రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం ఈ ప్రజలను ఎక్స్రే తీయాల్సిందే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. రాబోయే 3 నెలల లోపల ఈ రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సస్ పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి మాది బాధ్యత, మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం. మరి ఇతర పార్టీల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టాండ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఎన్డీఏలో ఉన్నప్పటికీ కూడా చిరాగ్ పాస్వాన్ లాంటి వారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తన స్టాండ్ ఇప్పటి వరకు చెప్పలే. భారతీయ జనతా పార్టీ తన స్టాండ్ చెప్పకుండా దాటవేసే దూరంలో ఉన్నారు. ఎక్కడ కులగణన అనేటువంటి అంశం చర్చకు వస్తుందో, ఎక్కడ ఇది ప్రజలందరి గ్రామాల్లోకి వెళ్లిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఓ 2 ఎమ్మెల్యేలు బయటకు వచ్చి కొట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళ బాధ ఏడ హెడ్లైన్ లో లేకుండా ఈ బీసీల కులగణన ఈ అంశం ఎక్కడ చర్చలో లేకుండా ఓ 2 ఎమ్మెల్యేలు వచ్చి, ఓ రెడ్డి ఆయన ఒక అమ్మాయిని వచ్చి కొట్టుకుంటా ఉన్నారు, తొడలు కొట్టుకుంటున్నారు, మీసాలు మెలేసుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటున్నారు. తెల్లారంగా పేపర్లలో అది బ్యానర్ ఐటమ్. ఇదో రకమైన కుట్ర. మీరు చూడండి, ఎప్పుడైతే ఈ వర్గాల నుంచి ఒక డిమాండ్ పైకి వస్తుందో అది వార్తగా మారేటువంటి అంశం ఉంటుందో అప్పుడు కొత్త ఉద్యమం పుడుతుంది, కృత్రిమ ఉద్యమం. ఇలా పాడి కౌశిక్ రెడ్డిని, ఇక అరికెపూడి గాంధీ గారిని ఇద్దరు తొడలు కొట్టుకుంటారు కదా, ఒక రూమ్ లేసి వీళ్ళని తాళం వేస్తే కొట్టుకుంటారా? వీళ్ళు ఒక్కరు కొట్టుకోరు, మంచిగా ముచ్చట పెట్టుకుంటారు, ఎట్లాగని చేద్దాం మంచిదని ఆలోచన చేస్తారు. మరి అది మన ఇళ్లలో వార్త కాకూడదు, అది మన ఇళ్లలో వార్త కాకూడదు. ఎందుకంటే ఇవాళ క్యాస్ట్ సెన్సస్ ని, బీసీ వాదాన్ని ఇంత 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 మనమందరం కలిసి ముందుకు తీసుకొస్తున్నటువంటి తరుణంలో ఇటువంటి డ్రామాలన్నీ జరుగుతూ ఉన్నాయి. డ్రామాలను కూడా మనం పసిగడుతూనే ఉండాలి ఎప్పటికప్పుడు. అది వాళ్ళ ఇంటి పంచాయతీ, మనకు సంబంధం లేదు. ఇది బీసీల పంచాయతీ కాదు. కాబట్టి క్యాస్ట్ సెన్సస్ విషయంలో ఈ డ్రామాలు ఆపి, మీ బీఆర్ఎస్ పార్టీ డ్రామాలు ఆపి మీ విధానం ఏందో తెలియపరచండి. రెండోది, ఎందుకు మరి వాళ్ళకి బాధ?